నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్, మంచి టాపిక్. ప్రతి ఒక్కరికి ఉండే సమస్య మనకు లోన్స్. బ్యాంక్ లోన్ అనొచ్చు, లేకపోతే బయట తీసుకున్న క్రెడిట్స్ అనొచ్చు, లేకపోతే వడ్డీ వ్యాపారాల దగ్గర అనొచ్చు. దేన్నైనా ఒక లోన్ అని చెప్పుకుంటున్నాం. ఈ లోను విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ రోజు తీసుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి లోన్ అవసరం, హ్యాండ్ లోన్ అవసరమే. అప్పు తీసుకోవాలి, బ్యాంక్ లోన్ తీసుకోవాలి. నాకు కూడా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. కొన్ని రోజుల్ని మనం అవాయిడ్ చేస్తే ఈ యొక్క లోన్స్ని సునాయాసంగా మనం తీర్చుకోవచ్చు. ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతున్నారా, మీ యొక్క సమస్యల్లో మీ మొబైల్ నెంబర్స్ బాగాలేకపోవచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగాలేకపోవచ్చు. ఇది ఎలానో ఏంటో క్లియర్గా మనం తెలుసుకుందాం. ఈ బ్యాంక్ లోన్స్ తీర్చే మార్గం, చిన్న పరిహారం ఇది, మీరు చూసుకొని చేసుకోవచ్చు. మనము ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. అయితే ఒక 500 మంది, చాలామంది లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో కామెంట్స్ వస్తున్నాయి. కానీ చిన్న కామెంట్ ద్వారా మీకు ఒక మంచి కన్సల్టేషన్ ఫ్రీ ఇచ్చి, అలాగే మొబైల్ నంబరు తక్కువ రేట్లో ఇవ్వడానికి ఈ కాంటెస్ట్. 500 మంది మీరు మెసేజెస్ చేసిన తర్వాత ఈ కాంటెస్ట్ నేను విన్నింగ్ అది డ్రా తీస్తాను. ఆ డ్రాలో ఈ 500 మంది పేర్లు రాసి, మీ యొక్క పేరు, మీ యొక్క విలేజ్ నేమ్, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము నేను మీకు రాసిస్తే అక్కడ కామెంట్ సెక్షన్లో పెడితే కంపల్సరీ ఒక 10 మందిని తీసి ఫస్ట్ సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది. థర్డ్ ఫోర్త్ వాళ్ళకి 546 మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం జరుగుతుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఈ ఫ్రీ కన్సల్టేషన్ వాల్యూ 1546 నా కన్సల్టేషను. అలాగే పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలు 0 నుంచి ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్ వరకు వాళ్ళకి 469 కన్సల్టేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఇది మీ అందరూ మీ పిల్లల భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి, వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుసుకొని ముందుకెళ్ళాలి. అలాగే 5, 6 యొక్క విన్నర్స్కి 946 మొబైల్ నెంబర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 7, 8 విన్నర్స్కి 1546 మొబైల్ నెంబర్కి ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అలాగే 9, 10 వాళ్ళకి 1946 మొబైల్ నెంబర్ ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క కాంటెస్ట్ని మీరు సద్వినియోగం చేసుకోండి, చాలా మంచి పవర్ ఉంటుంది. చూసుకొని ముందుకెళ్దాం. అయితే ఈరోజు మనము ఇప్పుడు బ్యాంక్ లోన్స్ తీరే చిన్న పరిహారం అనేది మనం తెలుసుకుందాం. తెలుసుకునబోయే ముందు మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి. ఈ మొబైల్ నెంబరు మనకు బ్యాంక్ లోన్స్ తీర్చే మార్గంగా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంక్ లోన్స్ తీసుకునేలాగా కూడా మనకు మొబైల్ నెంబర్ చేస్తుంది. ఎందుకంటే కొంతమందికి క్యాష్ ఫ్లో అనేది చాలా వస్తుంది. అంటే మనం చేసే పనికి తగ్గట్టు, ఆ పనికి తగ్గట్లు మనకు డబ్బు వచ్చే మార్గం ఉంది. కొంతమంది లోన్స్ కూడా తీసుకోకుండా ఏదో మనం చూపించుకోవడానికి అన్నట్టు లోన్స్ తీసుకుంటారు. కానీ చాలామందికి లోన్ అవసరం లేకుండా చేస్తుంది. లోన్ ఇచ్చే వాళ్ళు కూడా ఇలాంటి పరిహారం చేసుకుంటూ ఉంటారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ మన మొబైల్ నంబర్లో 14569 ఖచ్చితంగా ఉన్నాయా లేదా, అలాగే 13569 10 ప్లేసెస్లో మీ మొబైల్ నంబర్లో మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉందా లేదా, ఇది ఖచ్చితంగా చూసుకోండి. నేమ్లో మీరు చేసే వృత్తి ఏంటి, మీరు మంచి లెటర్స్ మీకు ఉన్నాయా, DMLSGH దీనితో మీ పేర్లు ఉన్నాయా, మీరు పుట్టిన పిల్లల పేర్లు ఎలా ఉన్నాయా చూసుకోండి. ఎలా ఉందో చేద్దాం. నెక్స్ట్ బిజినెస్ నేమ్ కూడా సేమ్ ఈ లెటర్స్ ఉన్నాయా, ఇవి ఉంటే కూడా ప్రాబ్లమే. అలాగే మనము పేర్లలో కూడా 13569 10 ప్లేసెస్లో ఏ లెటర్స్ ఉన్నాయి, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 13569 10 ప్లేసెస్లో ఏ నంబర్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. బిజినెస్ నేమ్ ఏంటంటే మనం ఏ డేట్లో స్టార్ట్ చేసాం, ఇది చాలా అవసరం. ఆ డేట్ రీఓపెన్ డేట్ అని మనం పెట్టుకొని మన సక్సెస్ఫుల్ బిజినెస్
పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా బిజినెస్ నేమ్ బాగాలేకుంటే కూడా మార్చుకోండి. ఈ రీఓపెన్ డేట్ అనేది చాలా బాగుంటుంది. రెండు కూడా తిథిని తేదీని కలిపి చేసుకోండి. కొంతమంది తిథిని బాగానే ఇచ్చింటారు పంతులు గారు, కానీ మనం తేదీ కరెక్ట్గా లేక సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటాం. ఇది చాలా అవసరం, చూసుకోండి. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ అండి. మన మ్యారేజ్ డేట్లు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉన్నాయా? ఉంటే చాలా ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది ముందు వీడియోలో నేను తెలియజేస్తాను. ఒకవేళ మీ యొక్క మ్యారేజ్ డేట్ గురించి మీరు తెలుసుకోవాలంటే కన్సల్టేషన్ తెలుసుకొని సక్సెస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మ్యారేజ్ డేటు రీమ్యారేజ్ జరిగే తేదీ 1/5/2025 రోజున సెప్టెంబర్ 1వ తారీఖున రీమ్యారేజ్ చేస్తున్నాం. ఇది 5వ బ్యాచ్. ఈ 5వ బ్యాచ్కి మీరు చేసుకొని దాన్ని కన్సల్టేషన్ తీసుకొని ఈ యొక్క మ్యారేజ్ డేట్ని చేసుకొని ముందుకెళ్ళండి. 100% సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఈ డేట్ ఏంటంటే 1/1 కోడ్. ఇక్కడ 1 ఉంది, దీన్ని మొత్తం టోటల్ చేసినా కూడా 1 వస్తుంది. దీన్ని 1/1 కోడ్ అంటే రాజు యొక్క మ్యారేజ్ డేట్ అంటాం. అంటే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు చేసే పని ఏదైనా సరే మనకు ఆ సక్సెస్ అనేది ఇస్తుంది. ఇది చూసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబరు చాలా అవసరం. ఇది నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబరు మీ యొక్క ఈ సబ్జెక్ట్లో నేను తెలియజేస్తాను. అలాగే మనకు వెహికల్ నంబర్లు ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. మన లైఫ్లో ప్రతి ఒక్కటి నెగటివ్ స్ట్రెస్లు, మ్యారేజ్ డేట్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఈ నంబర్స్తో చాలా బాధపడుతుంటాం. అసలు నంబర్స్ అంటే ఏంటి? మనం గ్రహాలు డైలీ మనం చూసుకునే తిథులే నంబర్స్, కానీ నంబర్స్ ఏమి ఎక్కడ పుట్టుక రాలేదు. తిథిలో నుంచే మనకు తేదీలు పుట్టాయి. నంబర్స్ మనకు ఏవైతే పాఠ్యమి విధే ఎలా ఉన్నాయో ఈ డేట్లు కూడా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటిని కూడా మనము డేట్ని ఎక్కువ యాక్టివేషన్ చేస్తాం కాబట్టి డేట్ పైన ఆ నంబర్ ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి ఇది చూసుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు ఈరోజు మనము ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ నంబరు 0 కానీ 7 కానీ 8 కానీ ఉందా చూసుకోండి మీ నంబర్లో. ఇలా ఉంటే మీ బ్యాంక్ లోన్స్ తీరడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ కడుతుంటారు. ఇది చూసుకోండి. మీ బ్యాంక్ లోన్ అకౌంట్ మీరు కట్టే పేమెంట్ ఏదైతే ఉందో ఇది ఉంటే చూసుకోండి. చాలా జాగ్రత్త. డబ్బు కూడా నష్టాన్ని చేస్తుంది. ఈ 078 నంబర్లు ఉంటే తొందరగా ఖాళీ అవుతుంది, ఎక్కువ డబ్బు వస్తుంది, అట్లాగే వెళ్ళిపోతుంది. రావడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఈ నంబర్స్ ఉంటే చూసుకోండి. నెక్స్ట్ బ్యాంకు లోన్స్ తీర్చే పరిహారం అని చెప్పాం. ఈ బ్యాంకు లోన్స్ తీర్చే పరిహారం ఎలా ఉండాలంటే మనం కొన్ని డేట్స్ ఉంటాయి. మీరు డిస్బర్స్మెంట్స్ అమౌంట్ మనకు వస్తుంటుంది. ఏ డేట్లలో తీసుకోవద్దు అసలు? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ డేట్లలో మనము అప్పులు తీసుకుంటూ ఉంటాం. ఈ డేట్లకు సంబంధించింది 1, 10, 19, 28 ఈ డేట్లలో మనకు డిస్బర్స్మెంట్ అనేది వస్తుంటుంది. 2, 11, 20, 29, 3, 12, 21, 30 అలాగే 4, 13, 22, 31లలో అలాగే 5, 4, 23, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 9, 18, 27 ఇలా ఈ డేట్లు 9కి సంబంధించి ఇలా ఉంటాయి. ఈ డేట్లలో ఏ రోజు మనకు లోన్ వస్తుంది, ఏ అకౌంట్కి వస్తుంది ఇది ఖచ్చితంగా చూసుకోండి. దాన్ని బట్టి మనకు లోన్ తీర్చే మార్గం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లోన్ కావాలి, ప్రతి ఒక్కరికి మనకు డబ్బు కావాలి. అంత పెట్టి ఇప్పుడు కోట్లు పెట్టి మనకు ఏ ఇల్లులు కట్టించుకోవట్లేదు. మన దగ్గర ఉండదంతా ఈఎంఐ రూపంలో, వడ్డీ రూపంలో మనం లోన్స్ తీసుకుంటూ ఉంటాం. బ్యాంక్ లోన్స్ కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, ఎలాగైనా సరే. ఇది ఏ రోజు తీసుకుంటున్నారు మీరు? ముఖ్యంగా మీరు తీసుకునేది ఈ డేట్లు పక్కన పెడితే మన శాస్త్ర ప్రకారం తీసుకునేది ఒక చిన్న పద్ధతి. మంగళవారం మీరు తీసుకున్నారు అనుకోండి, అది ఏ డేట్ వచ్చినా సరే మంగళవారం మాత్రం అప్పు చేయడం. అంటే బ్యాంకు లోన్ అయినా సరే, మీ వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైనా లోన్ తీసుకుంటుంటే దీన్ని అప్పు మాత్రం అని అనకండి. అది ఆ వర్డ్
సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని అది తీర్చే మార్గం అనేది ఉండదు. ఎక్కువ శాతం లోన్ అనండి, లోన్ అని మీరు దాన్ని చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ లోన్ కానీ లోన్స్ కానీ మీరు మంగళవారం రోజు మీకు ఎంత అత్యవసరమైన పరిస్థితి ఉన్నా సరే అక్కడ గోల్డ్, ఒకవేళ కొంతమంది మనకు ఇప్పుడు ముత్తూట్ కానీ ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి గోల్డ్ లోన్ పెట్టుకునేటివి. కానీ మంగళవారం రోజు అక్కడ గోల్డ్ పెట్టకండి, అక్కడ అప్పు తీసుకోకండి. గోల్డ్ పెడితే ఎప్పుడూ పెడుతూనే ఉండాలి, అప్పు తీసుకుంటే ఎప్పుడూ అప్పు తీసుకుంటూనే ఉండాలి. తీర్చే మార్గం మాత్రం రాదు. మంగళవారం చేసే పని ఏంటంటే మనము రిపీటెడ్గా చేస్తుంది. మంగళవారం ఏంటంటే ప్రతిరోజు, అంటే ఈ మంగళవారం అనేది ఏంటంటే ఒక చిన్న ఒక ఏదన్నా వెహికల్ కొన్నావు, లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, మీరు వెహికల్ కొనే భాగ్యము ప్రతిసారి కలుగుతుంది. మంచి కొత్త కొత్త వెహికల్స్ కొనొచ్చు, మీకు డబ్బు వస్తుంది. అంటే మీకు రావాల్సిన డబ్బు, అంటే మీకు ఏదైతే రావాలో ఆ రోజు తీసుకోండి, అంటే మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఒక అప్పు చేయకండి, గోల్డ్ పెట్టకండి, అప్పు చేయకండి మంగళవారం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదొక్కటి చాలా ప్రాబ్లం. అలాగే మనం ఏది చేసినా ఆ రోజు మంగళవారం చేయొద్దు అంటూ ఉంటారు, కానీ అది కాదు, తప్పది. మంగళవారం చేసే పని ఏదైనా సరే రిపీటెడ్గా జరుగుతుంది. మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసి ఒక భూమి కొన్నారు, ఒక ఇల్లు కొన్నారు, ఏదైనా సరే మంగళవారం రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. ఒక మంచి డేట్ పెట్టుకోండి, దానికి కూడా మంగళవారము ప్లస్ ఒక డేట్ కనుక మంచిగుంటే సూపర్, ఇట్లా చిటికేసి అన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు అప్పు చేయాలి అంటే లోన్ డిస్బర్స్మెంట్ కూడా ఆ రోజు కొట్టించుకోకండి. దయచేసి అక్కడ మీకు ఎగ్జిక్యూటివ్ ఉంటారు, చెప్పండి బాబు ఈరోజు కొట్టకునైనా రేపు ఎల్లుండి కొట్టు, ఒక మంచి డేట్ చూసి కొట్టమని చెప్తే వాళ్ళు కొట్టేస్తారు. దాని ప్రకారంగా ఇది చూసుకోండి. మంగళవారము అప్పు మీకు వచ్చేలాగా చూసుకోకండి. గోల్డ్ కానీ ఏదన్నా తాకట్టు పెట్టే విషయంలో పెట్టకండి దయచేసి. ఏ పనైనా చేయొచ్చు, కానీ అప్పు చేసే పని కానీ తాకట్టు పెట్టే పని కానీ మీరు చేయకండి దయచేసి. అలాగే ఇప్పుడు డేట్స్ ఉన్నాయి మనకు, కొన్ని డేట్స్లలో మీరు ఫస్ట్ డేట్కి సంబంధించి తీసుకోండి. దాదాపు ఫస్ట్ రోజు ఎవరు ఇవ్వకపోవచ్చు లోన్స్, ఎందుకంటే మీకు సంబంధించిన ఎవరైనా వడ్డీకి తీసుకునే వ్యాపారుల దగ్గర కానీ అలాంటి వాళ్ళ దగ్గర మంచిదే. కానీ ఇది 1 రోజు దాదాపు చిన్న చిన్న ఇళ్ళ దగ్గర 5,000, 10,000, లక్ష రూపాయల వరకు తీసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు, బాగానే ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. కానీ మంగళవారం 1 వచ్చినా కూడా తీసుకోకండి. అలాగే 10 ఉంటుంది, బ్యాంక్ లోన్స్ వస్తాయి, ఇది కూడా మంగళవారం వచ్చినప్పుడు మాత్రం తీసుకోకండి. 19 ఉంటుంది, చాలా మంచిదే, మంగళవారం వచ్చినప్పుడు తీసుకోకండి. 28 కూడా మంచిది కాదు, అప్పు తీర్చాలంటే చాలా టైం పడుతుంది, ఇది డిస్బర్స్మెంట్ ఆ రోజు తీసుకోకండి. బ్యాంక్ లోన్ ఏ లోన్ అయినా సరే, కార్ లోన్ అయినా సరే, 2 వీలర్ లోన్ అయినా సరే, ఏ లోన్ అయినా సరే 28 రోజు దయచేసి తీసుకోకండి. మంగళవారం అదే పనిగా తీసుకోకండి, ఎందుకంటే మంగళవారం బాగా గుర్తు చేస్తున్నాం కాబట్టి మీరు తీసుకోకుండా ఉద్దేశంతో. 2 ఇక్కడ 2కు సంబంధించిన డేట్లలో మీరు తీసుకుంటే కనుక చాలా లాంగ్ అవుతుంది, అది అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు వాళ్ళు అడిగినంత డబ్బు ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ పెట్టి తీసుకున్నారు మీరు, అది బ్యాంక్ లోన్ కావచ్చు, లేకపోతే ఒక వడ్డీ వ్యాపార దగ్గర అయినా సరే తీసుకున్నారు అనుకోండి. అక్కడ మీరు అతను అడిగిన ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో అంత చెల్లించాల్సిందే, లేకపోతే మీ మీద చాలా ప్రాబ్లం చేస్తాడు. ఇది జాగ్రత్త. అలాగే 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ మీరు లోన్ తీసుకున్నారు అంటే కనుక మీ యొక్క డబ్బు వేస్ట్ అయిపోతుంది. ఆ డబ్బు అంటే మీరు ఎంతైతే తీసుకుంటున్నారో ఆ డబ్బు వేస్ట్, వాటికంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ దేనికన్నా కానీ తీసుకొని దాన్ని లాస్ చేసుకుంటారు, చాలా జాగ్రత్త. అలాగే 4, 13, 22, 31 అయితే కనుక 4, 20, 13, 21 ఇదైతే కనుక ఈ మనీ మీరు తీసుకున్నారు అంటే, ఆ రోజు మంగళవారం అయితే తీసుకోకండి, ఈ మనీ మీరు తీసుకున్నారు అంటే ఆ డబ్బు గొడవలకు దారి తీస్తుంది. మీరు ఒకవేళ చెల్లించలేకపోతారో, ఆ వ్యక్తులు ఎవరైతే మీకు ఇచ్చారో, మీకు ఎవరైతే బ్యాంక్ లోన్ ఇచ్చిందో వాళ్ళు ఆ వ్యక్తులతో చాలా గొడవలు జరుగుతాయి. ఈరోజు కూడా అవాయిడ్ చేయండి, మంగళవారం అసలే అవాయిడ్ చేయండి. 5, 14, 23 చాలా మంచిది, తీసుకోండి, హ్యాపీగా చెల్లిస్తారు, అన్నీ కూడా సెట్ అవుతాయి. మంగళవారం 5, 14, 23 వచ్చినా కూడా తీసుకోకండి,
ఓకే, 6/15/24 చాలా మంచిది. డబ్బు మీరు తీసుకున్న దానికి చాలా వృద్ధి చెందుతుంది. మంగళవారం అయితే తీసుకోకండి, 6/15/24 అయినా చాలా ఇబ్బందులు పడతారు. 6/15 కానీ 5కి సంబంధించి తీసుకోవచ్చు. 7/16/25 ఈ రోజుల్లో తీసుకుంటే కనుక మీరు చాలా కష్టాలు ఇబ్బందులు పడతారు. ఎందుకు అంటే ఈ చేసే మనీ ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా ఎక్కువ వెళ్ళిపోతుంది, అంటే దైవ కార్యాలకు వెళ్ళిపోతుంది. మీ ఇంటికి వచ్చే సమస్య చాలా తక్కువ ఉంటుంది. మంగళవారం అసలే తీసుకోకండి. 7/16లలో ఆధ్యాత్మికంగా రూపంలో వెళ్తుంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కోసము హాస్పిటల్లోనో ఏదైనా ఉంటే కనుక ఈ డబ్బు వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్త. మీరు దయచేసి 7/16/25 రోజుల్లో అవాయిడ్ చేయండి. ఇక్కడ 8/17/26 ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి, తీసుకుంటే కనుక ఈ డబ్బు అనేది మీరు చాలా కష్టాలు పడాలి. ఈ డబ్బు ఇవ్వడానికి మీకు ఒక టెన్యూర్ పెట్టుకుంటారు, ఒక 5 years 10 years హౌసింగ్ లోన్ తీసుకొని పెట్టుకున్నారనుకోండి. ఏం జరుగుతుందంటే మీరు తిరిగి చెల్లించడానికి చాలా 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 టైం పడుతుంది. చాలా జాగ్రత్త మీరు. అందుకనే ఈ 8/17/26 రోజుల్లో తీసుకోకండి. మంగళవారం అసలే తీసుకోకండి. ఇంకా 18th రోజు కూడా దాదాపు అవాయిడ్ చేయండి, చాలా డేంజరస్. 9 కానీ 27 కానీ తీసుకోవచ్చు, కానీ మంగళవారం అవాయిడ్ చేయండి. ఈ 27 రోజు కూడా అవాయిడ్ చేసేయండి. ఇది 9 రోజు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మంచి సక్సెస్ఫుల్ ధైర్యంగా కూడా చెల్లిస్తారు. డబ్బుని ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని డేట్స్ ఉన్నాయి కదా, ఈ డేట్లలో కొన్ని అవాయిడ్ చేసి ముందుకెళ్ళండి. మనము సక్సెస్ఫుల్ లైఫ్గా డబ్బుని తిరిగి చెల్లించాలంటే ఏ డేట్లు మంచివో చూసి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.